హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఆర్ సొల్యూషన్స్. ఈ రోజు వీడియోలో ఒక కొత్త జాబ్ నోటిఫికేషన్తో మీ ముందున్నాను. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఉద్యోగ అవకాశాలు. పోస్టుల వివరాలకు వచ్చేసరికి మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ అండ్ హవల్దార్ సిబిఐసి సిబిఎన్ పోస్టులు ఉన్నాయి. ఇంపార్టెంట్ డేట్స్కి వచ్చేసరికి డేట్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 22 మార్చ్ 2022. అలాగే లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి ఏప్రిల్ 30, 2022. అలాగే లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ May 2, 2020. లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఫర్ జనరేషన్ ఆఫ్ ఆఫ్లైన్ చలానా వచ్చేసరికి May 3, 2022. లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ త్రూ చలానా డ్యూరింగ్ వర్కింగ్ అవర్స్ ఆఫ్ బ్యాంకింగ్ March 4, 2022. డేట్స్ ఆఫ్ విండో ఆఫ్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ అండ్ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ కరెక్షన్ ఛార్జెస్ వచ్చేసరికి మార్చి 5 నుంచి మార్చి 9వ తేదీ వరకు 2022. అలాగే షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ పేపర్ 1 జూలై 2022. డేట్స్ ఆఫ్ పేపర్ 2 ఎగ్జామినేషన్ డిస్క్రిప్టివ్ అంటారు, టు బి నోటిఫైడ్ లేటర్. వేకన్సీస్ వచ్చేసరికి MTS విల్ బి ఇంటిమేటెడ్ లేటర్ అంటున్నారు. హవల్దార్ ఇన్ సిబిఐసి అండ్ సిబిఎన్ వచ్చేసరికి 3603 పోస్టులు ఉన్నాయి. రిజర్వేషన్ ఉంటుంది. ఇక్కడ ఒకసారి చూడండి. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే జనవరి 1, 2022 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్తిస్తుంది. కింద కేటగిరీకి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఒకసారి చూడండి. ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి లేదా తస్తమాన కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించాలి. హౌ టు అప్లై ఇవ్వడం జరిగింది. దానికి ఒక వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ వెబ్సైట్ ఒక లింకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చూడండి. అప్లికేషన్ ఫీజు జనరల్ ఓబీసీ అభ్యర్థులకి 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఉమెన్ అలాగే SC, ST, PWDE, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఫీజు ఎగ్జామ్టెడ్ ఉంటుంది. ఫీజు మినహాయింపు ఉంది. ఇక్కడ సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇచ్చారు. ఇవన్నీ చెప్పాలంటే వీడియో లెంత్ అయిపోతుందని మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాను. ఈ సెంటర్స్ ఒకసారి నోటిఫికేషన్లో చూడండి. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు, ఫిజికల్ స్టాండర్డ్ టెస్టు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇక్కడ పేపర్ 1లో సిలబస్ ఇవ్వడం జరిగింది. సబ్జెక్ట్ జనరల్ ఇంగ్లీష్కి 25 మార్క్స్ 25 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, న్యూమరికల్ యాప్టిట్యూడ్కి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, జనరల్ అవేర్నెస్కి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. 90 మినిట్స్ టైం ఇచ్చారు. 120 మినిట్స్ అనేది వీళ్ళకి PWD అంటే డిసేబిలిటీ పర్సన్స్కి అయితే టైం అనేది పెంచారు. పేపర్ 2 చూసుకున్నట్లయితే షార్ట్ ఎస్సే అండ్ లెటర్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఇన్ ఎనీ లాంగ్వేజ్ ఇన్క్లూడింగ్ ఇన్ ద 8th షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ గురించి ఇచ్చారు. మ్యాక్సిమం మార్క్స్ 50 అంటున్నారు. టైమింగ్ వచ్చి 45 మినిట్స్. 60 మినిట్స్ వచ్చేసరికి డిసేబిలిటీ పర్సన్స్కి. ఇక్కడ పేపర్ 1 గల సిలబస్ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ గురించి ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. మోడ్ ఆఫ్ సెలక్షన్ నోటిఫికేషన్లో ఇచ్చారు. అంటే యూఆర్కి 30%, ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి 25%, ఆల్ అదర్ కేటగిరీస్కి 20% ఉండాలి పేపర్ 1లో. తర్వాత పేపర్ 2 కండక్ట్ చేస్తామంటున్నారు. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తామంటున్నారు. నెక్స్ట్ హవల్దార్కి వచ్చి పేపర్ 1లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సిబిఈ కండక్ట్ చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అలాగే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, పేపర్ 2 డిస్క్రిప్టివ్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందండి. ఇక్కడ పే స్కేల్ చూసుకున్నట్లయితే నెలకి 31,000 నుంచి 75,000 వరకు జీతంగా చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. 10th క్లాస్ పూర్తి చేసుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అండి. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా అవసరం అనుకుంటే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.